నమస్తే దోస్తులు, కాశ్మోరా ద ఎండ్ ఫైనల్ పేజ్తోనైతే మీ ముందుకు వచ్చేసిన. అండ్ ఈ పేజ్ మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మీ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోకి 24 అవర్స్లో 8K లైక్స్ వస్తే నెక్స్ట్ వీక్ నుంచి ఎలాంటి వీడియోస్ చేయబోతున్నామో చాలా ఫాస్ట్గా అప్డేట్ ఇస్తా. అండ్ ఈ వీడియో మొత్తం అయితే ఫాస్ట్గా చూసేయండి. వాడు వచ్చాడు. ఎవడు వాడు? ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? నా ఆత్మని స్వర్గానికి పంపించు. అమ్మా, మనం ముందు డోర్ నుంచి బయటికి వెళ్దాం పదమ్మా. సరే బిడ్డ. నీకే చెప్పేది, నా ఆత్మను స్వర్గలోకానికి పంపించు. అసంభవం, అది జరగని పని. జరిగి తీరాలి, లేకపోతే ఈ కల్పన శవాన్ని కళ్ళ చూస్తారు. మహా అయితే ఇలాగే ప్రేతాత్మగా మిగిలిపోతా కావచ్చు. ఈ కల్పన పీక పిసికి సంబరారా. అయ్యా, కాశ్మీర్ నుంచి కాపాడింది మీరే కదా అయ్యా, ఇప్పుడు కూడా మీరే కాపాడిన అయ్యా నా కూతుర్ని. మీ కూతుర్ని కాశ్మీరా బారి నుంచి నేనేం కాపాడలేదమ్మా. ఆ కాటేరు వీరయ్యని ఈ లోకానికి తీసుకొచ్చానంతే. వాళ్ళ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి, తండ్రి చెప్పిన మాటను జవదాటని పిల్లలు కాబట్టి తండ్రి చెప్తే వింటాడని తీసుకొచ్చా అంతే. అయ్యా, ఏదో ఒకటి చేసి స్వర్గలోకానికి పంపిండయ్యా వాసకిని, లేకపోతే నా కూతురు పానాలు ఇష్టట్టున్నదయ్యా. నాకు కొంచెం సమయం కావాలి. వాసుకి, నాకు సమయం కావాలి. నిన్ను స్వర్గలోకానికి పంపించడానికి నేను పరమేశ్వరుని కాదు, అల్లాని కాదు, యేసుని కాదు. ప్రతి దానికి ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం ఎతకడానికి నాకు సమయం కావాలి అంటున్నా. అర్థమైందా? నువ్వేమైనా చేసుకో, కానీ నీకు ఎక్కువ సమయం లేదు. 2 రోజుల్లో నా ఆత్మ భూమి నుంచి స్వర్గలోకానికి బయలుదేరాలి. నీకు అర్థమైతుందా? ఏం చేస్తున్నావు? ఇక బయలుదేరు. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. అతనే బైజాన్ భూషణం అంటే. సచ్చిన శవం పోవాలి శ్మశానం, నా పేరు భూషానం. మక్కాలో బాంబ్ బ్లాస్ట్ జరుగుండకపోతే మనం కలిసి ఉండేవాళ్ళం బిలాల్. అవును సులేమాన్ బాయ్. భూషణం కదా బాయ్ పేరు? కాదు రసూల్, నా పేరు సులేమాన్. మా నాన్న ముద్దుగా నాకు పెట్టిన పేరు. అవును బిలాల్, నాన్న ఎలా ఉన్నారు? మక్కా బాంబ్ బ్లాస్ట్లో అమ్మ చనిపోయింది. నువ్వు కూడా మాకు దూరం అయిపోయావు. ఆ బాధ తట్టుకోలేక అబ్బాజాన్ కూడా చనిపోయాడు బాయ్. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలిసాం బిలాల్. పైలోకంలో ఉన్న అమ్మ అబ్బాజాన్ల ఆత్మలు శాంతిస్తాయి. నానా, నాకు కళ్ళు తిరుగుతానే నానా. అమ్మా, నువ్వేం తినలే కదా, అందుకే నీ కళ్ళు తిరుగుతానే కావచ్చు. నేను బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకొస్తా. వద్దు బిడ్డ, ఆ వాసకి ఏమైనా చేయజిక్క నిన్ను. వద్దు బిడ్డ. ఏం కాదులే అమ్మా, నేను మెల్లగా వెళ్ళి వస్తా.
ఎటు రావా? వాసుకి అమ్మకు కళ్ళు తిరుగుతున్నాయట, బయటికి పోయి ఏమన్నా తినేది తీసుకొద్దామని వెళ్తున్నా. ఏం అవసరం లేదు, వచ్చాడ కూసో. అమ్మకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తే వినిపిస్తలేదా? కాశ్మీర అంశతో పుట్టిందని అమ్మ 2 రోజులు తినపోతే ఏం కాదు. అమ్మ ఆ రోజు కాశ్మీరా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు అన్న మాటలు ఈ వాసుకి ఎలా తెలుసమ్మా? ఏమో బిడ్డ, నాకేం తెలుసు నాన్న. మీరు దూరమైనాక నేను బతికిన బతుకు అలాంటిది బిలాల్. నేను పడ్డ కష్టాలే నన్నింత చెడ్డవాన్ని తయారు చేశాయి. ఆఖరి చూపుకి అమ్మీ బైజాన్ని కూడా చూసుకోలేని స్థితి నాది. సరేలే, అల్లా ఉన్నాడు, నిన్ను మళ్ళీ చూడగలిగాను. బాయ్, వీడు చేసిన తప్పు వల్ల ఒక చిన్న అమ్మాయికి ప్రేతాత్మ సోకింది బాయ్. తెలుసు బిలాల్, నేనే కదా రసూల్ని వాడు అనుకున్న పని కోసం వాడు అనుకున్న మార్గంలో వెళ్ళేలా చేసింది. వీడు చాలా తప్పు చేశాడు సులేమాన్ బాయ్. ఆ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి, ఎలాగైనా కాపాడాలి బాయ్. బిలాల్, ఆ అమ్మాయి శరీరంలో ఉన్నది వాసుకి. అసలు వాసుకి ఎవరో నీకు తెలుసా? తెలీదు. ఎవరు బాయ్? కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఉన్న 5గురు చాలా మంచివారు, కానీ ఈ ఊరు జనమే వాళ్ళను చంపేసింది. బాయ్, నేను తప్పు కాకపోతే మీరు కాశ్మీర కుటుంబం గురించి మాట్లాడుతున్నారా? వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నీకెలా తెలుసు బిలాల్? అయినా అంత ఖచ్చితంగా కాశ్మీర కుటుంబం అని ఎలా చెప్పావు? బాయ్, సంవత్సరం క్రితం కాశ్మీర అనే ఆత్మ ఈ పాప శరీరంలోకే సొర్రింది బాయ్. ఆ పాప శరీరం నుంచి కాశ్మీరాన్ని ఎల్లగొట్టడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను బాయ్. ఆ కాశ్మీర పాప శరీరంలోకి ఎందుకు సొర్రిందంటే ఈ ప్రజలను నాశనం చేసి ఈ ఊరిని వల్లకాడు చేద్దామని పాప శరీరంలోకి సొర్రింది బాయ్. అవును, ఊరిని నాశనం చేద్దామని. ఎందుకంటే వీళ్ళు ఊరోళ్ళ చేతుల్నే కదా చచ్చిపోయింది, దానికోసమే. అవును బాయ్, అందుకే. కానీ కాటేరు వీరయ్యని ఈ లోకానికి వచ్చేలా చేసి కాశ్మీర అని వాళ్ళ కుటుంబాన్ని ఈ లోకం నుంచి పైలోకానికి వెళ్ళేలా చేశాను. ఆ పాపకు ఎలాంటి ప్రమాదం ఉండకుండా చేశాను. కానీ ఈ ప్రజలను కూడా వాళ్ళు ఏం చేయకుండా వెళ్ళారంటే ఆ కాశ్మీర కుటుంబం ఎంత మంచిదో ఆలోచించండి. చంపింది ఊరు జనం అని మాత్రమే మీకు తెలుసు బిలాల్, కానీ అలా చంపేలా చేసింది మాత్రం వాసుకి. ఏం మాట్లాడుతున్నారు సులేమాన్ బాయ్? పైలోకంలో ఉన్న అమ్మి అబ్బాజాన్ మీద ఒట్టేసి చెబుతున్నా, నేను చెప్పేది నిజం. కాశ్మీర ఆత్మనే పాప శరీరంలో ఉండిపోయింది అని నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు. ఇప్పుడు ఈ వాసుకి ఆత్మ కల్పన శరీరంలోకి సొర్రింది ఆ స్వర్గలోకానికి వెళ్ళడానికి కాదు, ఆ కాశ్మీరాకి స్వేచ్ఛ కలిగించిన ఈ కల్పన శరీరాన్ని హతమార్చడానికి. బైజాన్, నేనేదో పాపని ఏడిపిద్దామని అనుకున్నాను, కానీ ఇలా ప్రాణాల మీదకి వస్తాను అనుకోలే బైజాన్. తప్పు నీదే కాదు రసూల్, నాది కూడా. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే ఆ పాపకు ఎలాంటి ప్రమాదం ఉండకుండా చేయాలి. అది నేను చేస్తాను బిలాల్. హా బాయ్, 2 రోజుల్లో పెద్ద అమావాస్య వస్తుంది. ఆ రోజు ఆ పాపని చంపి తన రక్తం తాగితే వాసుకి పైలోకానికి వెళ్ళిపోతుంది స్వేచ్ఛగా, స్వర్గలోకానికి. నీ అడ్డు ఉండకుండా ఉండడానికి నువ్వే సహాయం చేయాలి అని అలా నాటకం ఆడింది. హా బాయ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ వాసుకి ఆత్మని బంధించాలి. అది ఎలా సాధ్యం బాయ్? ఇప్పుడు ఆ వాసుకి ఆ పాప శరీరంలో ఉంది కదా, మరి ఆ ఆత్మని బయటికి ఎలా రప్పించేది? మార్గం ఉంది. ఏంటి బాయ్ అది? ఆ వాసుకి ఆత్మ దేనికి లొంగదు, కానీ ఆ కాశ్మీరే దిగి వచ్చి తన ముందు నిలబడితే మాత్రం విరుచుకుపడి తనను చంపడానికి ప్రయత్నిస్తుంది. శరీరం నుంచి బయటికి వచ్చిన ఆత్మకి అంత శక్తి ఉండదు, కాబట్టి సులువుగా మనకు చిక్కుతుంది. తన ఆత్మని అప్పుడే బంధించాలి. అయినా వాసుకి ఆత్మ కల్పన శరీరంలో నుంచి బయటికి ఎందుకు వస్తుంది? కాశ్మీర ఆత్మ తన ముందున్నా సరే కాశ్మీర ఆత్మ తన ముందుందనే అనుకుందాం. కల్పన శరీరంలో నుంచి కూడా కాశ్మీరాన్ని చంపడానికి ప్రయత్నించవచ్చు కదా. అవును, ఆ పాప శరీరం నుంచే చంపడానికి ప్రయత్నిస్తుంది, కానీ పాప శరీరం నుంచి ఆ వాసుకి ఆత్మ ముందుకు అడిగేసినప్పుడు
ఈ తాయెత్తు ఎవరో ఒకరు తన చేతికి కట్టాలి. పాప వాళ్ళ అన్న అక్కి ఉన్నాడు, తనే ఆ పాప చేతికి ఈ తాయెత్తు కట్టాలి. అయినా ఈ తాయెత్తు తనకు ఎవరు ఇస్తారు సులేమాన్ బాయ్? అయినా కాశ్మోరా పైలోకం నుంచి మళ్ళీ కిందికి ఎలా వస్తుంది? ఇదంతా జరిగే పనేనా బాయ్? కాశ్మోరా ఆత్మ దైవశక్తితోని ముడిపడి ఉంది. ఇప్పుడు కాశ్మోరా ఆత్మని కిందికి రప్పించలేము. కానీ తన అంశతో పుట్టిన పాప వాళ్ళ అమ్మ కాశ్మోరాలా నటించినా చాలు, ఆ వాసుకి ఆత్మ నమ్మేస్తుంది. ఎందుకంటే రూపురేఖలు అంశతో పుట్టింది కాబట్టి కొంచెం ఆగ్రహంగా నటిస్తే చాలు. ఇదంతా బాగుంది కానీ సులేమాన్ బాయ్, అక్కికి వాళ్ళ అమ్మకి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పేది? నువ్వే రసూల్, నువ్వే వెళ్ళి ఈ తాయెత్తుని అక్కికి ఇవ్వాలి, వాళ్ళ అమ్మకు కూడా అంతా చెప్పాలి. అయినా వాసుకి ఉండగా వీడు పోయి వాళ్ళకు ఏమని చెప్తాడు బాయ్? ఏ ఆత్మ అయినా ఒక అర్ధగంట పాటు ఘోషిస్తుంది. ఆ ఒక్క అర్ధగంట చాలు మనకు, అది ఉపయోగించుకుందాం. రసూల్, నువ్వు వెంటనే వెళ్ళి ఈ తాయెత్తు తనకిచ్చి మొత్తం సిద్ధం చెయ్యి. ఎప్పుడైతే అక్కి వాళ్ళ అమ్మ కాశ్మోరాలా నటిస్తుందో అప్పుడు ఆ సైతాన్ బయటికి వస్తుంది. అప్పుడు నువ్వు అల్లా తీర్థంతో సిద్ధంగా ఉండు. ఆ ఆత్మ ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడు తన మీద చల్లేయ్. సరే బాయ్. ఆత్మ సృహలోకి వచ్చింది. వాసుకి, నిన్ను స్వర్గలోకానికి పంపించడానికి వచ్చాను. 2 రోజుల తర్వాతకి వెళ్ళిపోతా, ఇప్పుడు అవసరం లేదు, వెళ్ళిపో. కాశ్మోరాని ఎలాగైతే పంపించానో నిన్ను కూడా అలాగే స్వర్గలోకానికి పంపిస్తా. ఆ శరీరం నుంచి బయటికి వచ్చే. నువ్వేందిరా నన్ను పంపించేది? వాసకి, నీకు ధైర్యం ఉంటే ఈ కాశ్మీరతో ఎదుర్కో. కాశ్మీరా అమ్మా, వాసుకు నుంచి ఇక మీ పాపకు ఎలాంటి ప్రమాదం ఉండదు, జాగ్రత్తగా ఉండండి.